ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంతవరకు దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం సాధించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ఘనత. మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక ప్రణాళిక. అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయబాడిగా. నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్. ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు. డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం. తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్బంధం. 5వ విడతలో మహిళా ఓటర్లదే పైచేయి, కులమతాలదే పైచేయి. తారలు తారుమారు అవుతూ ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ. 15 గంటల్లోపే ఎవరెస్ట్ శిఖరంపైకి నేపాలీ మహిళ. తండ్రితో కలిసి ముంబై విద్యార్థిని కామ్యా కార్తికేయన్ ఘనత. కాళ్ళు చేయి లేకున్నా బేస్ క్యాంప్ను అధిరోహించిన కౌశిక్. నేడు ఐపీఎల్లో రెండో క్వాలిఫైయర్. రాజస్థాన్తో సన్ రైజర్స్ ఢీ. మొలకలను పచ్చిగా తినడం వల్ల కలిగే నష్టాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇంతవరకు దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం సాధించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ఘనత. ఎన్టీఆర్ జిల్లా తొలి కలెక్టర్గా దిల్లీరావు పేరు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలవనుంది. దేశంలోనే అత్యధిక ఓటింగ్ జరిగిన జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా పేరు తెచ్చుకుంది. ఇందుకు జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు కృషి వర్ణించలేనిది. జిల్లా వ్యాప్తంగా 80.39% పోలింగ్ నమోదు కాగా జగ్గయ్యపేటలో 91% పోలింగ్తో రికార్డు తిరగరాశారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చే విధంగా ఆయన కృషి చేశారు. ఎన్నికల సమయంలో స్టేట్ జనరల్ అబ్జర్వర్లు వచ్చి జిల్లాను పరిశీలించి దిల్లీరావు పనితీరును మెచ్చుకున్నారు. రాష్ట్రంలో రవాణా రంగానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ నగరంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపారు. జిల్లాలో ప్రధానంగా విజయవాడ నగరం అల్లర్లు, కొట్లాటలకు పెట్టింది పేరు. కానీ పోలింగ్ రోజున ఎక్కడా ఒక్క అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పగడ్బందీగా సజావుగా ఎన్నికలను నిర్వహించడంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు కీలకంగా వ్యవహరించారు. రూరల్ ప్రాంతంలో 1-2 చోట్ల చిన్న చిన్న అల్లర్లు మినహా ఎక్కడా పోలింగ్కు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఓటు హక్కు నమోదు దగ్గర ప్రారంభించే కొత్త ఓటర్ల జాబితా విడుదలతో పాటు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా, విమర్శలకు అవకాశం లేకుండా పగడ్బందీగా ఓటర్ వెరిఫికేషన్ చేసేలా ఆయన కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేసిన తీరు ప్రశంసలందుకుంది. మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక ప్రణాళిక. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన మరణాలను సమగ్రంగా విశ్లేషించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ దిల్లీరావు జిల్లాలో చోటు చేసుకున్న మాతా శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జిల్లాలో జరిగిన మాతా శిశు మరణాలకు సంబంధించిన నివేదికలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మాతా శిశు మరణాలకు కారణాలను విశ్లేషించి ఇటువంటి మరణాలు సంభవించకుండా
భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలని కోరారు. ప్రతి మరణంపైన సంస్థాగత డిఎంహెచ్ఓ జిల్లా స్థాయిలో సమగ్ర విశ్లేషణ, తద్వారా రూపొందించిన ప్రణాళికలతో మరణాలను 100% నివారించేందుకు వీలవుతుందని తెలిపారు. అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయబాడిగా భారతీయ సంతతి అమెరికా పౌరురాలు తెలుగు బిడ్డ జయబాడిగా అక్కడి సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి హైదరాబాద్లో పెరిగిన జయ ఆ తర్వాత కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే న్యాయ విద్య చదివి న్యాయవాద వృత్తి జీవితం మొదలుపెట్టారు. ఇటీవల జడ్జిగా ఎంపికైన జయను కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసన్ సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తాజాగా నియమించారు. ఇదే కోర్టులో గత 2 ఏళ్లుగా జయ కమిషనర్గా సేవలందిస్తుండడం విశేషం. డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోర్నియా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటార్నీగా పనిచేశారు. 2018లో కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలో అత్యవసర సేవల విభాగంలో సేవలందించారు. శాంటా క్లారా విశ్వవిద్యాలయంలో లా చదివారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎంఏ చేశారు. కుటుంబ కేసులు, తగాదాలను పరిష్కరించడంలో జయ 10 సంవత్సరాల అనుభవం గడించారు. నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్. భారత వాయుసేన మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో C-130J రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు సెక్టార్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన 2 వీడియోలను ఎక్స్లో షేర్ చేసింది. ఒక వీడియోలో ఎన్విజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్విజీ విజువల్స్ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్ విజన్ గాగుల్స్ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు. ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ ద్వారా తన పేరిట రిజిస్ట్రేషన్ మార్పించుకుంటున్నారు. ఇంతలో బుధవారం సాయంత్రం వెబ్సైట్ ఆగిపోయింది. గురువారం కూడా అదే పరిస్థితి. రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే సాంకేతిక సమస్య వచ్చిందని, 4-5 రోజులు పడుతుందని చెప్పారు. కానీ అసలు విషయం అది కాదు. రవాణా శాఖ డేటా అంతా ఓటీఎస్ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అందుకు ఓటీఎస్ఐకి రవాణా శాఖ ఏటా నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ఏడాదిన్నరగా ఆ సొమ్ము చెల్లించకపోవడంతో ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్ స్టోరేజ్తో యాక్సెస్ను నిలిపివేసింది. దీంతో రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ కూడా నిలిచిపోయింది. ఈ వెబ్సైట్ నిర్వహణ కూడా ఆ సంస్థే చూస్తోంది. రెండింటికి కలిపి ఏడాదిన్నరగా దాదాపు 18 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాలి. వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ తమ సేవలను అర్ధాంతరంగా ఆపేసింది. డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించడంలో ఉన్నత విద్యా మండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై 40 రోజులు పూర్తయినా ఇంతవరకు షెడ్యూల్ ఇవ్వలేదు. పక్కనున్న తెలంగాణలో డిగ్రీ 3 విడతల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసి మొదటి విడత ప్రక్రియ కొనసాగుతోంది.
ఏపీలో ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు, అనుమతుల పొడిగింపు ప్రక్రియనే పూర్తి చేయలేదు. మరోవైపు కొత్త కళాశాలల ఏర్పాటుకు 53 యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇంతవరకు ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. వీటికి 2024-25 సంవత్సరంలోనే ప్రవేశాలు కల్పిస్తామని నోటిఫికేషన్లో ఉన్నత విద్యామండలి ప్రకటించడం గమనార్హం. ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఏటా అనుబంధ గుర్తింపు పొందే ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ఇది పూర్తి అయితేనే ప్రవేశాల కౌన్సిలింగ్కు కళాశాలల జాబితా వస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్బంధం. ఎన్నికల సందర్భంగా వైకాపా దాడుల్లో గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి ఆ పార్టీ గురువారం చెలో మాచెర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి విదితమే. రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో కమిటీ వేసి బాధితులను పరామర్శిస్తామని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసి మాచెర్లకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 5వ విడతలో మహిళా ఓటర్లదే పైచేయి. ప్రస్తుత సార్వత్రిక సమరం 5వ విడతలో 62.2% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ దశలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది. ఈసీ గణాంకాల ప్రకారం 5వ విడతలోని మొత్తం నమోదిత మహిళా ఓటర్లలో 63% మంది ఓటు వేశారు. పురుషుల్లో అది కేవలం 61.48%గా ఉంది. కులమతాలదే పైచేయి. కులమతాల ప్రభావం ఉన్న ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఈ నెల 25వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 162 మంది పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ 14లో 9 భాజపా, బీఎస్పీ 4, సమాజ్వాదీ 1 గెలుచుకున్నాయి. పూర్వాంచల్లోని ఈ నియోజకవర్గాల్లో మాఫియా, బలవంతుల ఆధిపత్యము అధికమే. యాదవులు, ముస్లింలు, కుర్మీలు, బ్రాహ్మణులు, హిందువుల ఆధిపత్యమున్న ఈ ప్రాంతాల్లో భాజపా, సమాజ్వాదీ, బీఎస్పీ గెలుస్తూ వస్తున్నాయి. తారలు తారుమారు అవుతూ ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ. పాన్ ఇండియా జమానా ఇది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇది తెలుగు సినిమా, వీళ్ళు హిందీ నటులు అని వేరు చేసి చూడలేం. అన్ని సినిమాలు అన్ని భాషల్లోకి వెళుతున్నాయి. నటులు అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఇదే అదునుగా దర్శక నిర్మాతలు సరికొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడుతున్నారు. అన్ని భాషల నటుల్ని కలుపుతూ ఇదివరకు చూడని కలయికల్ని తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. దాంతో తారలు తారుమారు అవుతూ ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ బిజీ అయిపోతున్నారు. ముఖ్యంగా కథానాయకులు దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, దిశా పటానీ వీళ్లంతా తెలుగు సినిమాలతో తెరపై సందడి చేయనున్న హిందీ భామలే. తెలుగు పరిశ్రమ నుంచి రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాల్ని అందుకున్నారు. ఇంతకుముందు అలియా భట్, అనన్య పాండే కూడా ఆర్ఆర్ఆర్, లైగర్ సినిమాలతో సందడి చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణేతో పాటు దిశా పటానీ నటించింది. వీళ్ల అందం ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్లో కియారా అద్వానీ నటించింది. భరత్ అనే నేను నుంచి కియారా క్రమం తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది. జాన్వీ కపూర్ దేవరాతో తెలుగులో పరిచయం అవుతోంది. ఎన్టీఆర్ సరసన ఆమె నటిస్తుండటంతో అందరి దృష్టి ఈ కలయికపైనే ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. 15 గంటల్లోపే ఎవరెస్ట్ శిఖరంపైకి నేపాలీ మహిళ. ఎవరెస్ట్ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ
మహిళా పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. గోర్ఖా జిల్లాకు చెందిన పుంజోలామా బుధవారం మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు బేస్ క్యాంప్ నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. గురువారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు 8,848 మీటర్ల శిఖరాగ్రానికి చేరుకుని అతి తక్కువ సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు నేపాల్ పర్యాటక శాఖ వర్గాలు తెలిపాయి. తండ్రితో కలిసి ముంబై విద్యార్థిని కామ్యా కార్తికేయన్ ఘనత. ముంబైలోని నేవీ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థిని 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్ అధిరోహించే సమయంలో కామ్య వెంట ఆమె తండ్రి భారత నౌకాదళం కమాండర్ ఎస్ కార్తికేయన్ ఉన్నారని టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 20న తండ్రి కుమార్తెలు 8,848 మీటర్ల ఎత్తైన శిఖరంపైకి చేరుకున్నట్లు వెల్లడించింది. కాళ్ళు చేయి లేకున్నా బేస్ క్యాంప్ను అధిరోహించిన కౌశిక్ విధి వంచింది. ప్రమాదంలో ఓ చేయి 2 కాళ్ళు పోయాయి. అయితేనేం తన ఆశయానికి అంగవైకల్యం అడ్డే కాదని భావించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకుని విజయకేతనం ఎగురవేశారు. ఆయనే గోవాకు చెందిన 30 ఏళ్ల టింకేష్ కౌశిక్. 9 ఏళ్ల ప్రాయంలోనే కరెంట్ షాక్తో 2 కాళ్ళు ఓ చేయి కోల్పోయారు. కృత్రిమ అవయవాలను వాడుతున్నారు. కొన్నేళ్ల క్రితం గోవాకు వచ్చిన కౌశిక్ ఫిట్నెస్ కోచ్గా పనిచేస్తున్నారు. ఎలాగైనా ఎవరెస్ట్ను అధిరోహించాలని ఆశయంగా పెట్టుకున్న ఆయన ఇందుకోసం తీవ్రంగా శ్రమించారు. ఈ నెల 4న నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 11న బేస్ క్యాంప్పై జాతీయ జెండా ఎగరవేశారు. ఫిట్నెస్ కోచ్ అయినందున పర్వతారోహణ చాలా తేలిక అని భావించా. కానీ దానికి సన్నద్ధమవుతున్న సమయంలో బేస్ క్యాంప్ వరకు వెళ్లడం సాహసమేనని గుర్తించా. ఎలాగైనా సాధించాలని నిశ్చయించుకున్నా. శారీరక వైఫల్యంతో పాటు పర్వతాల్లో ప్రతికూల వాతావరణం కూడా ఎంతో ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకెళ్ళా. వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. చివరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్నా. అవి నాకెంతో భావోద్వేగ క్షణాలు అని కౌశిక్ వివరించారు. నేడు ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ రాజస్థాన్తో సన్ రైజర్స్ ఢీ. ఓవరాల్గా 6 సార్లు 200కు పైగా స్కోర్లు. వీటిలో గతేడాది వరకు ఉన్న అత్యుత్తమ స్కోరును అధిగమిస్తూ 3 సార్లు 250కి పైగా పరుగులు. పవర్ ప్లేలో ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా 2 సార్లు 100కు పైగా స్కోర్లు. 3 ప్రధాన బ్యాటర్లు కలిసి ఏకంగా 106 సిక్సర్లు. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది. ఈ జోరులో ప్లేఆఫ్స్కు దూసుకొచ్చిన జట్టు తొలి క్వాలిఫైయర్లో కాస్త తడబడింది. అయితే 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్కు చేరేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించగా రాజస్థాన్ రాయల్స్ రూపంలో ఎదురుగా ప్రత్యర్థి ఉంది. నాణ్యమైన బౌలింగ్తో రాజస్థాన్ ఎలాంటి ప్రత్యర్థినైనా నిలువరించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ 17 సీజన్ తుదిపోర్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిని నిర్ణయించే క్వాలిఫైయర్ 2 సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో 2-3 స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య చపాక్ మైదానంలో ఈ పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడిన ఏకైక మ్యాచ్లో సన్ రైజర్స్ 1 పరుగు తేడాతో నెగ్గింది. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్తో హైదరాబాద్ శాసించగా రాజస్థాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఇరు జట్లు తాజా సీజన్లో చెన్నై వేదికగా ఒక్కో మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్ 134,
రాజస్థాన్ 141 పరుగులు మాత్రమే చేసి చెన్నై చేతిలో ఓటమి పాలవడం విశేషం. మొలకలను పచ్చిగా తినడం వల్ల కలిగే నష్టాలు. మొలకలతో ఫుడ్ పాయిజనింగ్ జరిగే ఆస్కారాలు ఎక్కువ. తేమతో కూడిన వాతావరణంలో మొలకెత్తుతాయి కాబట్టి వీటిలో సాల్మొనెల్లా, ఈకోలై సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అలాగే పచ్చి మొలకలను జీర్ణం చేసుకోగలిగే సామర్థ్యం అందరికీ ఉండదు. వీటిని మన శరీరం సంపూర్ణంగా శోషించుకోలేదు. మరీ ముఖ్యంగా బలహీనమైన జీర్ణశక్తి, పేగులు కలిగిన వాళ్లలో కడుపుబ్బరం, కడుపు నొప్పి, డయేరియా లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉండాలంటే మొలకలను ఆవిరి మీద ఉడికించి లేదా ఉడకబెట్టి తినాలి. ఉడికించడం వల్ల వీటిలోని విటమిన్ సిని నష్టపోతాం. అయినప్పటికీ మిగతా పోషకాలన్నీ అంది మొలకలు పూర్తిగా జీర్ణం కావడం కోసం వాటిని ఉడికించిన తర్వాత తినడమే మేలు. గర్భిణులు, పిల్లలు, పెద్దలు పచ్చి మొలకలను తినకపోవడమే శ్రేయస్కరం. వీళ్ల శరీరాలు పచ్చి మొలకల కారక ఫుడ్ పాయిజనింగ్ తాలూకు ప్రభావాలను తట్టుకోలేవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేపు డివైఈఓ పోస్టులకు రాత పరీక్ష. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి వి శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత బాక్సర్లకు చివరి అవకాశం. ప్యారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫైయింగ్ చివరి టోర్నీ నేటి నుంచి బ్యాంకాక్లో జరగనుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. భారత్ నుంచి పురుషుల విభాగంలో 7 బాక్సర్లు, మహిళల విభాగంలో 3 బాక్సర్లు బరిలో ఉన్నారు. శ్రమించి గెలిచిన సింధు. ప్రపంచ 10వ ర్యాంకర్పై అష్మిత విజయం. డబుల్స్లో ముగిసిన భారత్ పోరు. ప్రీతి స్మిత ప్రపంచ రికార్డు. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి ప్రీతి స్మిత బోయ్ 3 స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. సుమిత్కు క్లిష్టమైన డ్రా. ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్తో ఢీ. క్వార్టర్ ఫైనల్లో ఓడిన జ్యోతి సురేఖ. ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్ ప్రపంచ 2వ ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్ పర్నీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా ప్రపంచ ఛాంపియన్ అదితి 2వ రౌండ్లో, అవనీత్ కౌర్ 2వ రౌండ్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్స్లో జ్యోతి సురేఖ 142, 145తో ప్రపంచ 3వ ర్యాంకర్ సారా లోపెజ్ చేతిలో, పర్నీత్ 138, 145తో హాన్ సెంగ్యోన్ చేతిలో ఓటమి చవిచూశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.